ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి స్తుతిగణ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు నామమునకే స్తుతిగణ మహిమలు కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, మరొక మారు ప్రభు అయిన దేవుడు ఆయన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేయుటకు ఇష్టపడినందుకు ఆయనకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మహిమ ఘనత ప్రభావములు పొందనరు కూడా యేసు ప్రభు నామమున వందనములు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మీరు చూపిన ఉచిత కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి వేళలో మొదటి దిన కూడికలో ప్రభువా, హెబ్రోను ప్రార్థన మందిరంలో మీ దాసుడు మా ప్రియుడు ఎదిద్యా ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ మందిరమును బట్టి మీకు స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ మొదటి దిన మీటింగ్ కొరకాయ చేరి వచ్చిన మీ ప్రియ దాసులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరినీ దీవించండి, మీ నామ ఘనత కొరకాయ విరిచి వాడుకోండి. పరిశుద్ధ ప్రభువా, ఇప్పుడు మీ సన్నిధిలో కనబడుచున్న నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో నీ ప్రజలు ఆత్మీయ మేలును పొందుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక స్తుతి పాడబడి తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. ఎక్కడ పోయా కరుణ్? రైట్. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణలే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. గాత్ర వీణలే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జాలింతును. కోటి కంఠాలతో Amen. Praise God. రాగాలు నేను పూజనా, స్తుతి గీతనాదాలు పాడనా. రాగాలు నేను పూజనా, స్తుతి గీతనాదాలు పాడనా.
సన్నుతించు గీతాలునే పాడనా, త్యాగమునై నేను వేడనా. సన్నుతించు గీతాలునే పాడనా, హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం. నమస్కరించు నా యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణలేమిటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దయచేసి ఒకరు చదవండి. చాలు. ప్రభునందు ప్రియులారా, ప్రతి క్రైస్తవునికి ఉన్న కోరిక పరలోకములో తండ్రితో కూడా కూర్చోవాలి అన్నదే క్రైస్తవుని యొక్క కోరిక. అది లేకుంటే క్రైస్తవులుగా ఉండవలసిన అవసరమే. చాలామంది అనారోగ్యాలని దైవ సన్నిధికి వస్తూ ఉంటారు. సమస్యలలో ఉన్నవారు కూడా అనేక మంది దైవ సన్నిధిలో వస్తూ ఉంటారు. అవి మనకు వస్తాయి, యేసు ప్రభువును ఎరగని ప్రజలకు కూడా వస్తాయి. అయితే వారికి మనకు ఉన్న తేడా ఒక్కటే, మనము తండ్రితో కూడా ఒక దినమున కూర్చునగలము. హల్లెలూయా. ఇలాంటి గ్యారంటీ నీ జీవితంలో ఉండాలి అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు పరలోకంలో కూర్చోవాలి అంటే ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, ఇక్కడ వ్రాయబడిన సంగతి, యేసు క్రీస్తు ఆయనతో కూడా మనలను లేపెను. ఎక్కడ లేపాడు? ఆయన మనలను ఎప్పుడు ఎక్కడ లేపాడు? ప్రియ దేవుని ప్రజలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే మొదటి వాక్యంలో వ్రాయబడి ఉంది. గమనించండి. ఏం చేశాడంట? మన స్థితి ఎలా ఉంది? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తు యేసుతో కూడా మనలను బ్రతికించెను. అంటే అర్థమేంటి? బైబిల్లో వ్రాయబడిన సంగతి ఏమిటి అంటే, క్రీస్తుతో కూడా లేపబడుట అన్న సంగతి మనము చాలా విలువైనదిగా గమనించాలి. పునరుద్ధాన పండుగ ఎప్పుడైపోయిందమ్మా? కేవలము 2 దినములు మాత్రమైంది. అసలు పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానం అనగా క్రీస్తుతో కూడా లేపబడుట. మనం క్రీస్తుతో కూడా లేపబడాలి అంటే
మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? మన జీవితాలు పాపములో శాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్న జీవితాలు. ఈ సమాధిని మనము గెలవాలి అంటే మనము ఏ స్థితిలో ఉండాలి? సమాధిని గెలిస్తే తప్ప మనము లేవలేము. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు కూడా పాపమెరుగని పవిత్రుడు అయిన ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మరి చాలామంది క్రైస్తవులు కేవలము ప్రార్థనలకు వస్తేనే పరలోకం వెళతాము అని భ్రమపడుతూ ఉంటారు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ఒక్కసారి పరిశీలించుకోవాలి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తు యేసుతో కూడా బ్రతికించెను అని వ్రాశారు. మరి ఆయన మనలను బ్రతికిస్తే తప్ప మనము లేపబడలేము. మన చచ్చిన స్థితి, అందుకే బైబిల్ 32వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది, మొదటి వచనములో. ఏముందమ్మా? ఎవరంటమ్మా ధన్యులు? ధన్యులు అని వ్రాశాడు. ఏమిటి ధన్యులంటే? ఈ ధన్యత అంటే ఏమిటి? ఈ ధన్యత అనగా ఆశీర్వాదము లేక గౌరవము అన్నది మనము ఆలోచించాలి. మన పాపములు మనలో ఇంకా వెళ్ళిపోయాయా? మన అపరాధములు ఇంకా మనలో దాగి ఉన్నాయా? ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీకుంటే నీవు క్రీస్తుతో కూడా లేపబడలేవు అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోమని మనవి చేస్తా ఉన్నాం. ఈ ఎఫెసీ సంఘమునకు ప్రభువైన దేవుడు విలువైన మాటలు వ్రాయించాడు. మన ఆత్మీయ స్థితిని వృద్ధి చేయుటకు ప్రభువైన దేవుడు అలాంటి వాక్యాలు వ్రాయించాడు. మనము ఒకప్పుడు ఎలా ఉన్నామంట? దేవునికి దూరస్తులుగా ఉన్నామంట. ఇక్కడే వ్రాయబడినటువంటి సంగతి 12వ వచనములో మనం చూస్తే, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. కారణము తండ్రికి మనకు ఉన్న మధ్య గోడను మన ప్రభు అయిన యేసు కొట్టివేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజముగా మన బలహీనతలన్నీ దేవుడు కొట్టివేయుటకు మనము సిద్ధపడి ప్రభు అయిన యేసు సన్నిధిలో మనము అలాంటి కృపను పొందుకున్నామా? చాలామంది క్రైస్తవులలో ఈ సంగతి తెలియదండి. దేవుని లేఖనాల్లో మనము గమనిస్తే, ఎవరైతే రోమా 12:1 ప్రకారముగా సజీవయాగముగా ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో వారు మాత్రమే క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారు. నీవు సజీవ యాగముగా సమర్పించుకున్నావా? బ్రతికితే నా ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోతే నా ప్రభు కొరకు చనిపోతానని ఏ రోజైనా చెప్పావా? ఫిలిప్పీ సంఘముతో పౌలు గారు అన్నారు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. మరి మన స్థితి ఉంది. ఆ ధైర్యముగా మనము ఆ మాటను చెప్పగలమా? నేను ఈ లోకములో నేను చనిపోతే నా ప్రభు దగ్గరకు గ్యారంటీగా వెళ్ళగలను అని చెప్పే స్థితి నీకుందా? ఆ గ్యారంటీ నీకు లేకపోతే
దైవ సన్నిధిలో నీకు ఆశ్రయము దొరకదు. నా ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభువైన దేవుడు శిలువలో మరణించాడు అంటే, సమాధిని గెలిచి లేచాడు అంటే అదేదో ఆశామాషైన జీవితము, ఆశామాషైన స్థితిని ఆలోచించకు. నీకు దేవునికి మధ్యలో ఉన్న గోడను పడగొట్టినట్లుగా సమాధిని, ఏ సమాధి? మన జీవితాలు సమాధులతో పోల్చాడు. క్రైస్తవ జీవితాలు సమాధులతో పోల్చబడ్డాయి. సమాధుల్లో ఏముంటుంది? సమాధుల్లో ఎముకలు ఉంటాయి. సమాధుల్లో చెడు వాసన ఉంటుంది. మనం ఎంతో కష్టపడి మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏమమ్మా వాళ్ళ మీద ఏమేమి చల్లుతారో తెచ్చి, అత్తరు, పన్నీరు, కత్తరు కూడా పోతుందా? ఎందుకంటే అటువంటి స్మెల్ అయితేనే బాగుండేది. అందుకే ఖత్తర్ నుంచో దుబాయ్ నుంచి వచ్చిన దగ్గర నిలబడి కొద్దిసేపు ఎలా ఉంటుందో. ప్రియ దేవుని ప్రజలారా, సమాధిలో ఉన్నటువంటి వానిని సుగంధ ద్రవ్యములతో వానికి పూసి సమాధిలో ఉంచిన 3 దినముల తర్వాత వాని సమాధి తెరిస్తే ఎలా ఉంటుందమ్మా? కంపు జీవితం. మన ఆత్మీయ జీవితం కూడా కంపులో ఉందేమో. మన ప్రభువైన యేసును సంతోషపెట్టని కంపు జీవితం ఉందేమో. దేవుడు పడగొట్టిన మధ్య గోడలో నుండి నీవు ఇంకా ముందుకు బయటికి రాలేదేమో. అందుకే యేసు ప్రభు మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో ఈ కంపు కలిగిన వ్యక్తులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల గురించి ఎన్ని సంగతులు రాసినాడయ్యా. చదవండి అమ్మా. మొట్టమొదటిగా వారు పరలోకం పోరంట, పోయేవారిని పోనివ్వరంట. మూసివేస్తారట. ఇది ఎవరి గురించి చెప్పాడండి అమ్మా? ఎవరి గురించి? పాస్టర్ల గురించే తల్లి. పాస్టర్ల గురించి ఏం చెప్తా ఉన్నాడు? ఏం చెప్తున్నాడు? మీరు పరలోకం పోరు, పోయేవారిని కూడా పోనివ్వరు. ఇది మన వాళ్ళు చేస్తున్నటువంటి సేవ. నాకు నిజంగా నేను మా ఎదితితో పదే చెప్తా ఉంటా. నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏంటండి? సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలహీనుడుగా ఉండక బలవంతుడుగా ఉండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.
సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమై. ప్రియ దేవుని ప్రజలారా, సేవకులకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ప్రభువును సంతోషపెట్టే సేవ నీవు చేయగలిగితే నీతో పాటు పరలోకమునకు నీ ప్రజలను కూడా తీసుకొని వెళితే పరలోకములో ప్రభువు నీకు ఎంత గౌరవం ఇస్తాడో ఏనాడైనా ఆలోచించావా? ఏనాడైనా ఆలోచించావా? కాబట్టి మనము ప్రభువును సంతోషపెట్టాలి. మనము పరలోకంలో ప్రవేశించుటకు మొట్టమొదటగా గ్యారెంటీ సంపాదించుకోవాలి. మనతో పాటు ఉన్న వారిని కూడా పరలోకానికి తీసుకువెళ్ళే కృప మనము కలిగి ఉండాలి. ఏది ఏమైనా నా ప్రియ దేవుని ప్రజలారా, 23వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్తలో ఇక రెండవ సంగతిని మనం గమనిస్తే ఏం రాశారమ్మా దాని కింద? చూసినారా ఏమంటున్నారు? ఈ మధ్యకాలంలో ఏమండి, సంఘములో ఉన్న వాళ్ళను చీల్చి మా చర్చికి రండి, ప్రతి ఆదివారము బిర్యానీయే. సంఘాన్ని చీల్చాలనుకుంటున్నావా? వీరు నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతకాలం గ్యారంటీగా ఉంటారు? ఇంకొకడు బిర్యానీ కాకుండా ఒక రోజుకు నీకు 500 ఇస్తామంటే నీ దగ్గరకు వస్తాడా? బిర్యానీకి పోతాడా? మనుష్యుల యొక్క లక్షణాలు అలా ఉన్నాయి. అందుకే క్రైస్తవులలో స్టెబిలిటీ లేదు, క్రైస్తవులలో స్థిరత్వము లేదు, క్రైస్తవులలో పరలోకం వెళ్ళాలన్న కోరిక లేదు. నా ప్రియ దేవుని ప్రజలారా, నీవు ప్రభువును సంతోషపెట్టాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా అమ్మా? నీ సంఘ సభ్యుల కొరకు నీవు ప్రాణం పెట్టుటకైనా నువ్వు సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. బిర్యానీ పెట్టి నేను వారిని నా దగ్గర చేర్చుకుంటాను అంటే ఆత్మ లేకుండా ఎవడు పరలోకం పోతాడమ్మా? నా ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు శరీర సంబంధమైన వాటిని బట్టి ఎవరిని పరలోకంలో చేర్చుకోలేడు. నీవును నీతో ఉన్న వారందరినీ కూడా మనము సిద్ధపరిచి ఆత్మ పూర్ణులుగా చేయాలి. ఏం చేయాలమ్మా? ఆత్మ పూర్ణులుగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే సంఘాలకు వెళ్తే ముందు ఆత్మపూర్ణులుగా చేయండి బాబు, ముందు నువ్వు ఆత్మపూర్ణుడువా అని అడుగుతా ఉన్నా. క్రైస్తవుడు మొట్టమొదటిగా ఆత్మను సంపాదించుకున్న, హృదయంలో చేర్చుకున్నవాడు మాత్రమే ఆత్మపూర్ణుడిగా ఉండగలడు. ఆయన చెంతకొచ్చిన గొర్రెలకు కూడా ఆత్మీయ ఆహారమును పెట్టగలడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, నేను సంఘము నడుపుతున్నాను. మా సంఘములో 100 మంది వస్తారు. ఎంతమంది వస్తారు ముఖ్యం కాదమ్మా. ఒక్క వ్యక్తి నీ సంఘములో ఉంటే ఆ వ్యక్తికి మొట్టమొదటగా నీవు ఆత్మను పొందే శక్తి ద్వారా వాక్యాన్ని ప్రకటించగలిగితే అంతకంటే ధన్యత నీకు ఉండదు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు ఇంకా కొన్ని సంగతులు చూడండి. ఇప్పుడు చదివిన లేఖనాన్ని అలాగనే ఉంచి చదువుతానండి. 23వ అధ్యాయం.
ఆ, 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 ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ఆ, అనగా న్యాయమును ఆ, కనికరమును ఆ. విశ్వాసమును విడిచిపెట్టితిరి. అక్కడ వ్రాయబడిన సంగతిని మీరు చూశారమ్మా? మీరు చూశారా? ఏం వ్రాయబడింది అక్కడ? ఏం వ్రాయబడింది నాన్నగారు, అమ్మగారు? శాస్త్రులు పరిచయులు ఎలాంటి స్థితిలో ఉన్నారంట? పుదీనాలో, జీలకర్రలో అన్నిటిలో 10వ భాగం ఇస్తారంట. వాళ్ళైనా ఆనాడు 10వ భాగం ఇచ్చినారు. ఈనాడు మనం 5 రూపాయలు కూడా కానుకేయడం లే. ఎంతమంది ఇస్తున్నారయ్యా 5 రూపాయలు? 500 నోటు. ఒక్కరోజు పనికి పోతే ఏమమ్మా 500 ఇవ్వకపోతే పోతాము మనము? పనికి పోతామమ్మా? నెలలో 30 రోజుల్లో 4 రోజులు 5 రోజులు ఖాళీగా ఉంటాంలే. ఒక్క రోజైనా మనం దేవునికి 10వ భాగం ఇవ్వాలి అంటే అంత ఇవ్వకపోయినా చివరికి 500 రూపాయలైన కానుక ఇవ్వాలి అన్న ఆలోచన. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? 10వ భాగం ఇస్తున్నారు. దేంట్లో? అన్నిటిలో ఇస్తున్నారు. అయితే అస్సలైనటివి వదిలిపెడుతున్నారంట. ఏంటది? కనికరమును న్యాయమును విడిచిపెడతా ఉన్నారు. వీరికి ఏది కాబట్టదు. వాళ్ళు చెప్పినట్టు వినాలి వారికి. అలాగ వింటేనే మా సంఘంలో సభ్యులు అంటా ఉన్నారు. ఆలోచించండి ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా. జీవము గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ 10వ భాగం ముఖ్యము కాదు. ఏది ముఖ్యం? ఏమమ్మా? నీ హృదయమే ప్రభువుకు ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన మన హృదయాలను ఆలయముగా మారుస్తూ ఉన్నాడు. మరి మన హృదయము ఆయన ఆలయము కొరకు తెరిచి ఉంచామా? ఆయన ఆలయము కొరకు తెరిచి ఉంచకపోతే ఆయన లోనికి రాడు. ఎవడైనను నా స్వరము విని వాడు తన హృదయమును తెరిచిన ఎడల నేను వానితో, వాడు నాతో భోజనము చేయును అంటే కలిసి ఉందును. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసిన సత్యము, ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. ఎలా చేర్చుకున్నామా? ఆయనను మన హృదయంలో చేర్చుకున్నామా? ఆయనను మన హృదయంలో చేర్చుకొనకపోతే మనము వాక్య ప్రకారంగా నడుచుకొనుట అసాధ్యము, అసాధ్యము. అందుకే వాక్య ప్రకారంగా నడవాలి. యేసయ్య సువార్త ప్రకటిస్తూ 2 మాటలు చెప్పాడు. ఏం మాటలు తెలుసా? మత్తయి రాసిన సువార్త 6:33 ఆయన పలికిన మాట విని చూడండి. మొదట నా రాజ్యమును 33 అంటే ఇంతసేపు తారాడతారేమ్మా? ఏమనుగ్రహిస్తాడంటమ్మా? అన్నీ అంటే నీ శరీర సంబంధమైన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఎప్పుడు ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెతకాలి. దాని అర్థమన్నా తెలుసా? ఏంది ఆయన రాజ్యం? క్రీస్తు రాజ్యం ఏందమ్మా? అసలు ఎన్ని రాజ్యాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, మానవ రాజ్యం. 3 రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నామంటాం అమ్మా? మానవ రాజ్యంలో ఉన్నామా? అట్లయితే నీకు పరలోకం లేదు.
ఎవరైతే మొట్టమొదటిగా దేవుని రాజ్యమును వెదుకుదురో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అర్హత. అందుకే దేవుడు అన్నాడు, మొదటగా నా రాజ్యమును, నా నీతిని. ఏమి నీతి? ఏమి నీతి నాయన? దేవుని నీతి అంటే యేసు ప్రభు చెప్పిన లేఖనాల ప్రకారంగా నడుచుకొనుటయే దేవుని నీతి. హల్లెలూయా. మరి నిజంగా ఆయన చెప్పినట్టు వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా? నడుచుకుంటున్నామా? అందుకే ఒక ఆయన భక్తుడు అన్నాడు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కనులు తెరుమయ్యా, నా కనులు తెరువుమయ్యా, యేసయ్యా కనులు తెరువుమయ్యా, చూచుచున్నాను కొంటిని గాని, చూచుచున్నాను కొంటిని గాని, చూడగనే అరుదుడనై నీ మహిమను చూడగ అందుడనైతిని, అందుడనై కనులు తెరుమయ్యా, నా కనులు తెరుమయ్యా, యేసయ్యా కనులు తెరుమయ్యా. అమ్మా, మన కన్నులు మొట్టమొదటగా ఆత్మీయ సంగతులు చూచినట్లు మన కన్నులు తెరవబడాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చామమ్మా, పోయామమ్మా, అటెండెన్స్ చేసుకున్నామమ్మా, నేను కూడా నిన్న వచ్చిన పాస్టర్ గారు మీ చర్చికి అనుకుంటున్నావా? ఏమ్మా, మండు టెండలో మగాయడారిలో దాహముతో తనయుడు తల్లడిల్ల, మండు టెండలో మగాయడారిలో దాహముతో తనయుడు తల్లడిల్ల, ఆగరు కన్నులు తెరచితివి, నీటి ఊటలే చూపితివి, నీటి ఊటలే చూపితివి. ఏమ్మా, అంతకుముందు హాగరు గుడ్డిదా? అంతకుముందు గుడ్డిదా నాయన? ఈ అరణ్యములో నాకెవరు దిక్కు లేదు అని రొమ్ము కొట్టుకొని, అందులో ఈ ఐగుప్తు దేశానికి చెందిన ఆమె కాబట్టి దేవుడంటే భయమే లేదు. దేశంలో పిల్లవాడిని వదిలిపెట్టి ఇస్మాయిల్ను దూరంగా ఏడుస్తా ఉంటే దేవుడే దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఆయన నిన్ను చూసి విడిచిపెట్టువాడు కాదు. హాగరును దర్శించాడు, పిల్లవానికి దాహము తీర్చుటకు గోతినే చీల్చాడు. ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రభువైన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రేపటి దినము నీది కాదు. నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళాలంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. యేసు ప్రభు ఎవరిని పంపాడండి? యేసు ప్రభు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఎవరిని పంపాడు?
ఎవరు మెప్పాడమ్మా? నేను వెలుట వల్ల మీకు ప్రయోజనము, నేను వెళితే మీ కొరకు ఆదరణకర్తను పంపేదను అన్నాడు. ఆ వాక్యం కూడా ఎతుకుతా ఉన్నారు. ఇట్లుంది కదా. బాగుండే పిల్లలన్నా చూడండి, వాళ్ళంటే ముసలోళ్ళు, వాళ్ళకి తెలియదు పాపం. ఆదరణకర్త. ఎవరి ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఆదరించుటకే నీ హృదయములో ఉంచబడిన వాడు ఆదరణకర్త. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఆయనను నీ హృదయములో పొందుకొనకపోతే, చేర్చుకొనకపోతే, నీవెంత ప్రయత్నం చేసినా పరలోకం అన్నది నీకు ఉండదు. దేవుని రాజ్యంలో ఉండవలసిన మొట్టమొదటి ఏమిటి? నికోదేముతో ఒక మాట చెప్పాడు చూడండి. అక్కడ ఏం వ్రాయబడింది? 3వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 3వ వచనం చదవండి. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను మెరుగుదుమో, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నానను. ఏ రాజ్యం అంటమ్మా? చూడలేడంటా. దేంది? దేవుని రాజ్యమా? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎక్కడుంది? మీరన్నా చెప్పండి. బైబిల్ బాగా చూసి చదువుతుంటారని చెప్తుంటాడు మావాడు. దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది, ఎక్కడో లేదు. ఎప్పుడు యేసు ప్రభు రక్తంతో కడగబడతామో, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి ఆదరణకర్త వస్తారో, అప్పుడే నీవు ఆ దేవుని రాజ్యములో సభ్యత్వము. రేషన్ కార్డు కొరకు సస్తంటామే ఈ లోకంలో. రేపు దొంగ ఓట్ల కోసం సస్తా ఉన్నారు. అలాగున ఇవన్నీ కావాలని సస్తా ఉంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ముందు నా రాజ్యములో సీటు సంపాదించుకోరా పిచ్చోడా. అవన్నీ కూడా ఏవన్నీ? నువ్వు బ్రతికేదానికి, నీ బిడ్డ పెళ్ళి అయ్యేదానికి, నీ కొడుకు మంచి ఉద్యోగం వచ్చేదానికి, మీ ఆయన తాగకుండా నిన్ను కొట్టకుండా ఉండేదానికి, ఏమమ్మా లేదు, మీ భార్య నీ మీద పడి ఎగిరిపడి కొట్టకుండా ఉండేదానికి ఏమేమి అప్పగించబడతాయంట? ఏమనుగ్రహించబడతాయంటమ్మా? కాబట్టి కృత జన్మ కావాలి. ఏంటయ్యా కృత జన్మ అంటే? ఏంది కృత జన్మ అంటే? ముందుగా ఎలా మనం జీవిస్తున్నామో దానికి ఆపోజిట్గా జీవించుటయే కృత జన్మ. నేను ముందుగా విగ్రహారాధికునిగా ఉంటినండి, నేను పాపములో పడి కొట్టుమిట్టాడుతంటండి, పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉంటండి, ఇవన్నీ చేస్తూ ఉండి ఎప్పుడైతే నీకు కృత జన్మ వచ్చిందో, నీలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించాడో, అప్పుడు ఏం జన్మ వస్తుంది? నూతన జన్మ. ఇవిగో పాతవి గతించెను, సమస్తము కృతమాయ. ఆలోచించండి. కాబట్టి మన ప్రభువైన దేవుడు మధ్య గోడను పడగొట్టి తండ్రితో ఐక్యం చేసినాడు. ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసు. మన ప్రభు అయిన యేసు నీకును తండ్రికి నీ మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ. అంతకుముందు దేవుడంటే ఏమిటో నీకు తెలియదు. విగ్రహారాధనలో కూరుకొని పోయి ఉంటివి, అగ్నిగుండమునకు సిద్ధముగా ఉంటివి. ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీకు నూతన జీవమునిచ్చాడు.
ఎంతమంది నూతన జన్మను పొందినారు? చేతులు ఎత్తండి. ఏమంటే నీళ్ళలో ముంచినారంటేనే కొత్త జన్మ అనుకుంటున్నారా? నీళ్ళలో ముంచినారంటేనే రొట్టె రసం తీసుకుంటాను కాబట్టి నేను కూడా కొత్త జన్మే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నావు బిడ్డ? క్రొత్త జన్మ అంటే నీళ్ళలో మునిగి రొట్టె రసం పుచ్చుకోవడం కాదు. ముందు నీ ఇంటిలో ముందున్న ప్రవర్తనకు ఇప్పటికీ తేడా గమనించాలి. దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడుపుతున్నారమ్మా ప్రార్థనలో? ఓ తల్లులారా, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఒక గంటన్న ప్రార్థన చేస్తున్నారా? ఏం సిగ్గుపడకండి. నిజంగానే గంట ప్రార్థన చేస్తున్నారా? పది నిమిషాలు ప్రార్థన చేసి నేను కూడా పరలోకం పోతానంటే అది ఎట్లా కుదురుతుంది? అది కుదరదే. అది మధ్య కూడా తొలగించబడినట్లు కాదే. నీవు యూదులతో సమాన వారసత్వమును పొందిన దానవు కాదే. ఒక దినాన నేను అమెరికా నుంచి ఇండియాకు వచ్చే మధ్యలో ఇప్పుడు ఒక దేశం ఉందే, ఉక్రెయిన్. ఆ దేశం మీద యుద్ధం జరుగుతుంది కదా. ఆ ఉక్రెయిన్కు ఫ్లైట్లో వచ్చినాం అక్కడికి. అక్కడి నుండి ఇట్లా ఇండియాకు రావాలా. అందులో ఒక 10 మందిని యూదులను చూశాను నేను. ఆ 10 మంది యూదులు ఒక్కొక్కడు ఫ్లైట్లో ఒక్కొక్క మూలకు పోయి ఇక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరి మన ఇంట్లో ఎప్పుడైనా ఓ 10 నిమిషాలు అది కష్టంలే, ఎక్కువ లేదు దేవా అనుకుంటామా? వాళ్ళు రమారమి నాకు తెలిసినంత వరకు గంట సేపు ఫ్లైట్లో దేవుని స్తుతించడం ప్రారంభించారు. యూదులంటే అది ఒక ప్రత్యేకమైన మతము. క్రీస్తు కూడా యూదుడే. ప్రియ దేవుని ప్రజలారా, దైవ సన్నిధిలో నీవు మినిమం గంట సేపు అయినా ఆయన స్తుతించి ఆరాధించాలి. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటే నువ్వు ఎప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టగలవు? నీవు దేవుని కొరకు ఎలా జీవించగలవు? ఒక వ్యక్తి పరలోకంలో పోవాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా నూతన జీవితం కావాలి. మరి నాయన, పిల్లలు అందరు మిమ్మల్ని చూస్తూ ఉన్నారా? మన వాళ్ళకున్న తెగులదే ఈ కిచెన్స్కు. వీళ్ళు కిచెన్సో క్రైస్తవులో నాకేం అర్థం కాదు. సారీ, ఏందబ్బా ఎదిద్యా మమ్మల్ని ఆయన తిట్టి ఆయన పిలుచుకొచ్చినాడు అనుకుంటున్నారు. మీకు తెలియదు. ఎస్, ఇది పెద్ద తెగులు. ఏంది? అందుకే పల్లెలలో చెప్తాను, నీ మెడలు ఇడుస్తారో అంటాడు. ఏమంటారమ్మా? నీ మెడలు ఇడుస్తారో, దిక్కులు చూసినావంటే అన్నారు, నీ మెడలు ఇడుస్తానంటాడు. ఏం చాలా జాస్తి అవుతున్నావు? నీ మెడలు దిక్కులు ఎందుకమ్మా చూసేది? పిల్లలు ఉంటారు, వాళ్ళే అడిగిపోతారు. ఇది మాత్రం నిజంగా నాకు చాలా అసహ్యకరమైంది, దిక్కులు చూడడం. ఇక నీకు ఇక్కడే తెలుస్తుంది నీ పరలోకంలో పోయేదానికి గ్యారెంటీ ఉందా లేదా అని. అమ్మా, అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మార్చాలని చూస్తున్నాడయ్యా. నిన్ను మార్చాలని, నీలో నివాసం ఉండాలని చూస్తున్నాడమ్మా. ఏ రోజైనా ఆలోచించావా, నా ప్రభువుకు నేను క్రొత్త జీవితాన్ని అప్పగించాలా? అలా ఉన్నప్పుడే నేను దేవుని సన్నిధికి వెళ్ళగలను.
అటువంటి వారికి ఏం జరుగుతుందంట? సమస్తము అప్పగించబడతాయట. ఇక్కడే ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు ఉంది, కలిసి చదవండి. ఏమర్థమైందమ్మా ఇప్పుడు నువ్వు చదివినావు? ఏమర్థమైంది? ఏమనుకోతులేదు, సిగ్గుపడకూడదు దీనికి. దేవుని దగ్గర సిగ్గుపడేవాడు ఏమన్నాడు దేవుడు? నేను వచ్చినప్పుడు మీరెవరు సిగ్గుపడతారో నేను కూడా తండ్రి దగ్గర మీ గురించి అసలే ఏముందమ్మా? ఏమర్థమైంది ఇప్పుడు? ఎవరు చదివించి ఎత్తండి. ఏమర్థమైందమ్మా? ఏమనుకోద్దు, సిగ్గుపడకు. ఎక్కువ ఇస్తాడు ఎప్పుడు? మంచిదే, బాగానే కరెక్ట్ చెప్పింది బిడ్డ. ఎక్కువగా దేవుడు మన ప్రతి అవసరత క్రీస్తు యేసులో తీర్చును అని దాని భావం. మరి ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు? ఎప్పుడమ్మా? మొదట నా రాజ్యమును నీతిని వెదకండి. ఆయన రాజ్యాన్ని వెదకాలంటమ్మా. ఏంది ఆయన రాజ్యం? తండ్రి అయిన దేవుని రాజ్యం వేరు, కుమారుడైన క్రీస్తు రాజ్యం వేరు. పొరపాటు పడకండి. ఆయన రాజ్యం అనగా క్రీస్తు యేసు రాజ్యములో మనము చేరినట్లయితే ఒక దినమున తండ్రి రాజ్యములో ఆయన అప్పగించును అని క్లియర్గా వ్రాయబడి ఉంది. కాబట్టి మన ప్రతి అవసరత క్రీస్తు యేసులో ఆయన తీరుస్తూ ఉంటే మరి మనము ఏమండి, నేను ఒక మాట చెప్తాను, దయచేసి నన్ను క్షమించండి. ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ రామకృష్ణ నగర్కు రాకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ముందెలా ఉన్నాయమ్మా? తర్వాత మన పిల్లలు చదివి మనకేదో ఉద్యోగాలు సంపాదించి బాగా ఆనందంగా మీరు గమనించారు లేదో, క్రైస్తవ జీవితాల గురించి నాకు బాగా తెలుసు. నేనేదో పెద్ద డిప్యూటీ కలెక్టర్ అంటే మా నాయన అప్పుడు కూలి పని చేసుకునేవాడు. మీకు తెలుసా, ముందు జీవితాలు అన్నీ కప్పిపుచ్చి పెద్ద ఫోర్స్ పెడతా ఉంటాం. ఇక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఇది అవసరంలే, ఎవరి ద్వారా వచ్చాము ఇది అవసరంలే, నాకన్నా మించినోడు లేడని ఉంటారు, చూసినావా? అస్సలు నేను 3 సంగతులు చెప్తామా. 3 రకాల ప్రజలు ఉన్నారంట భూమి మీద. ఒకరు క్రైస్తవులు, రెండవది హిందువులు, మూడవది ముస్లిమ్స్. వీళ్ళలో ఎవరికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి దేవుని దగ్గర? ఎవరికి? మనకే. ఏం మా ఊరికనే మనకేంటవా, ఆయన దెబ్బ పడితే అప్పుడు తెలిసేది కథ. దేవుని వాక్యమును విని ఏమాత్రము భయం లేకుండా జీవిస్తున్నామే. చర్చిలో ఉండేంత వరకు దేవుని గురించి మాట్లాడతారు, చర్చి బయట పోయినాక మర్చిపోతారు. మళ్ళీ మన పనులు మామూలే, భర్తను గద్దించడము, భర్త మనల్ని కొట్టడము, తిట్టడము, ఇవన్నీ అలవాటైపోయినాయి. మళ్ళీ చర్చికి వచ్చే సమయానికి మాత్రము మనం చాలా ప్యూర్గా వచ్చినట్టుంటాం. మొట్టమొదటగా దెబ్బలు క్రైస్తవునికే. ఎందుకంటే మిగిలిన వారు ఇక రెండవ కేటగిరీ ఎవరు తెలుసా? మహమ్మదీయులు. ఎందుకు వారి పేరు చెప్తారా? యేసుక్రీస్తును వారు
కొంతవరకు తెలుసు, ప్రవక్త అని చెబుతూ దేవుడైన యేసయ్యను ఆయన త్వరగా వస్తాడని తెలిసిన సిద్ధపడక మేము వేరు వాళ్ళు వేరు అన్నటువంటి కేటగిరీ. ఇక మూడవ కేటగిరీ ఎవరు? నువ్వు ఏ రోజైనా అనుకుంటున్నావా మీరు యేసుప్రభువుని నమ్ముకోకపోతే పోతారు మీరు నరకానికి అని అంటారులే మీరు. ఇది ఒక ఊత పదం. ఏనైనా మీ ఇంటి పక్కన ఉంటారు, రామ్మ చర్చికి అంటూ ఉంటారు. మాకెందుకు పోయే, మీ కులం వేరు నా కులం వేరు, నీ మతం వేరు నా మతం వేరు అంటాడు. వానికి కొంత దెబ్బలు తగులుతాయంటే ఎక్కువ తగలమంట వానికి. తెలిసి తప్పు చేసేవానికే. ఏనైనా మీ పిల్లోడు ఉన్నాడు, టీవీ పెట్టుకొని ఉంటాడా, వాడు తెలియక దాన్ని తోసేస్తాడు. వెంటనే కొడతావా, నాయనా పోయమ్మ ఎట్లో తప్పిపోయింది లేరా నీకు, నీ మీద పడకుండా అని వాడిని పక్కకు తీసుకొచ్చి పోనీలే నేను అంటావు. వాడు మళ్ళీ రెండోసారి మూడోసారి పడగొట్టినాడు అనుకో, ఏం చేస్తావు? వాతలు పెడతావు. వాతలు దేవుడు చేయబోదేదే విని 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 దేవునికి నీ హృదయం సమర్పించకపోతే దేవుడు పెట్టేది వాతలే, ఇంకేముండవు. ఏం ప్రభువా నేను చర్చిలో ఇన్ని దినాలు ఊడిస్తేనే, ఏం ప్రభువా నీకోసం నేను ఇటుకలు మోస్తేనే, ఏం ప్రభువా నేను అందరికీ చర్చిలో అందరూ ఈ వాక్యం ఏంటంటే నేను అన్నం వండి పెడితేనే, ఇవన్నీ లెక్కలకి తీసుకుంటాడు అనుకుంటావా దేవుడు? అమ్మా ప్రభు చెప్తున్నాడు, మన ప్రతి అవసరత క్రీస్తు యేసులో తీర్చబడుతుంది. అయితే నీవు చేయవలసింది మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకు, అప్పుడు నీకు సమాధానం లభిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన హృదయాలు పరిశీలించుకోవాలి. దయచేసి మోకరించండి. జీసస్. గుడ్ ఫ్రైడే పునరుద్ధాన పండుగలు చేయుట మాత్రమే కాదు, గుడ్ ఫ్రైడే దినమున నీ కొరకు ఆయన ఎన్ని గాయములు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎంత హింసించబడ్డాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు వాక్యం విన్నా, గద్దించబడినా లోబడని వాడు హఠాత్తుగా నాశనమగును అని వ్రాయబడింది క్రైస్తవుల గురించే. ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిపూర్ణమైన మారు మనసు పొందుటకు ప్రభువా నేను పాపిని అని కన్నీరు విడిచి ప్రభువా నేను మీ సన్నిధికి వచ్చుటక యోగ్యుడను కాదు. ఒక దినమున పరిసయ్యుడు సుంకరి చేసిన ప్రార్థన, సుంకరి ప్రార్థన అంగీకరించబడినట్లుగా చూస్తూ ఉన్నా. నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? ఒక్కరోజైనా కన్నీరు విడిచి ప్రార్థించావా? ఒక్కరోజైనా కన్నీరు విడిచి నీ పాపముల విషయమై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థించావా? రెండవ దొంగ పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకున్నప్పుడు పరదేశుకు వెళ్ళిపోయాడు. మరి నీ గతి ఏమిటి? రేపటి దినము నీది కాదు సుమా. ఈ రాత్రి వేళలో ఆత్మదేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా లేపాలని చూస్తూ ఉన్నాడు. నిజమైన పునరుద్ధాన పండుగను నీకు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, త్వరగా రాబోతున్న యేసయ్య ఆయన ఆత్మ ద్వారా నిన్ను లేపకపోతే నువ్వెక్కడికి వెళతావో ఒక్కసారి ఆలోచించు. పరలోక రాజ్యము నీకుండదు.
పరలోక రాజ్యము నీకుండదు. కాబట్టి నీవు కన్నీరు విడిచి దైవ సన్నిధిలో నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి క్షమాపణ కోరాలి. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థించుట కాదు. మొట్టమొదటిగా నీ పాపముల విషయమై దొంగ పశ్చాత్తాపడినట్లుగా నీవు పశ్చాత్తాపడాలి. అలా చేసినప్పుడే నీకు క్రొత్త జీవితం వస్తుంది, నూతన జీవితం వస్తుంది. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అలాగున చేయుటకు ప్రభు నిన్ను దర్శించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమమయడానికి వందనాలు. నీ పిల్లలు మీ సన్నిధిలో వాక్యమును విన్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో మీకు తెలియను ప్రభువా. కార్యము సఫలము చేసే దేవునికే మొరపెడుతున్నాం అయ్యా. క్రైస్తవులు ఈనాడు దీవించబడుతూ అన్నిటిలో ఉన్నతముగా ఉన్నారంటే అది కేవలం మీ ఉచిత కృప, కేవలం మీ ఉచిత కృప. ఒకప్పుడు వారి వెనక జీవితంలో చూస్తే ఏ స్థితిలో నుండి వచ్చారు. నీ ప్రియ బిడ్డలను దర్శించి మారు మనసు, రక్షణ, నూతన జీవితమును ప్రసాదించుమని, కార్యక్రమంలో మీ నామ ఘనత కొరకై సమస్తమును జరిగించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.